ఈ బల్బు ప్రకాశించేదానికి అనువుగా యోగ్యముగా ఉన్నది. బల్బులో ఫిలమెంట్ ఉంది. ఆ ఫిలమెంట్ ఏమైంది? ఫిలమెంట్ వెలిగేదానికి యోగ్యంగా ఉంది. వైర్లో కరెంట్ పాస్ అవుతుందా లేదని చూడాలంటే మనకు తెలుస్తుందా? తెలియదు. టెస్టర్ కూడా పైన వైర్ మీద పెడితే తెలియదు, లోపల ఉండేదాన్ని టచ్ చేస్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ శరీరం ఎంత ఉన్నప్పటికీ హృదయం అనేటువంటిది ఉందే, ఆ హృదయం అనేటువంటిది ఆ శుద్ధమైనటువంటిది. హృదయము శుద్ధమైనది. హృదయం అంటే చెప్పుకున్నాం, ఇది మనస్సు, ఇది హృదయము చెప్పుకున్నాం, గుర్తుందిగా. ఇది హృదయం. ఇప్పుడు హృదయముతో చేయాలి కానీ మనస్సుతో చేసేది అశుద్ధ మనస్సు, హృదయంతో చేసేది శుద్ధ మనస్సు. కావాలనుకుంటే మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలా. వెనక్కి వెళ్ళి అంటే ఇక్కడ కాదు, యూట్యూబ్లో పోయి శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అనేదాన్ని ఒకసారి కొట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలా, తెలుస్తుంది. నేను కూడా చూసుకుంటున్నాను. నాకేమవుతుందంటే ఇప్పుడు ఏం చెప్పినాను నేను, నాకే డౌట్ అనిపిస్తుంది. ఒకసారి ఒకదానికి ఏమైందంటే, మన దానికి 1000 మందికి పైగా చూశారు, వ్యూస్ వచ్చినాయి. 1000 మంది చూసేంతకి ఏం చెప్పినంటారా నేను అనుకున్నాను. ఏం చెప్పినా నేను అంత చూసేటట్లుగా నాకు డౌట్ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి కొడితే ఓహో ఈ విషయం చెప్పినానా ఇక్కడ అని మళ్ళీ నాకు అర్థమైంది. ఓహో దీన్ని అందరూ కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తున్నారా అని అనిపించింది. సరే అట్లా వెనక్కి చూసుకోవాలి, చెప్పుకొని ఉంటాం, ఎందుకు చెప్పుకుంటాం, అది నాకు కూడా ఫలాందే చెప్పినామని తెలియదు. సరే ఇప్పుడు ఏంటంటే హృదయము అనేటువంటిది ఏంటంటే సత్వగుణముతో తయారైనది హృదయము. రజోగుణము తమో గుణము 3 ఉన్నాయిగా. తమో గుణం ఏం చేస్తుంది? ఆవరించేస్తుంది. తమో గుణము ఆవరించేస్తుంది. రజోగుణం అనేది ఆ ఆవరించిన దాంట్లో కదలిక చేస్తుంది. రజోగుణము కదలిక, సత్వగుణం శుద్ధంగా ఉంటుంది. సత్వగుణం శుద్ధంగా ఉంటుంది. మీకు ఉదాహరణ ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనకు గోడ ఉంది, గోడ కట్టినాం. గోడలో ఈ రాళ్ళు గ్రానైట్ వేసినాం. గ్రానైట్ మధ్యలో ఒక గ్లాస్ ఫిక్స్ చేసినాం, గ్లాస్ అద్దం. ఇప్పుడు మనం గోడను చూస్తాం. గోడను చూస్తే గోడలో మన బొమ్మ కనిపిస్తుందా? గ్రానైట్లో కాదు, గోడలో కనిపించదు. గ్రానైట్లో కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపించదు. అద్దంలో 3 ఎక్కడున్నాయి? 3 గోడలోనే ఉన్నాయి. 3 గోడలోనే ఉన్నాయి కానీ 3 రకాలుగా ఉన్నాయి. అవునా? ఇప్పుడు మన శరీరం తీసుకోండి. మన శరీరము తమోగుణం, శరీరం తమోగుణం, ప్రాణము రజోగుణం. ప్రాణం రజోగుణం, హృదయము మనస్ ఉందే సత్వగుణం. ఆ మనస్సు శుద్ధ సత్వమైతే హృదయం అవుతుంది. మనస్సు మలిన సత్వమైతే బ్రెయిన్ అవుతుంది. అర్థం చేసుకుంటే నేనైతే క్లియర్గానే చెప్తున్నాను. నేను క్లియర్. అంటే ఇప్పుడేమైంది? హృదయము శుద్ధ మనస్సు అన్నాం కదా, ఎంతవరకు చెప్పుకుంటున్నాం కదా. అందుకే శుద్ధ మనస్సు అని అందుకే చెప్తాను. శుద్ధ మనస్సు వస్తే హృదయం, అది సత్వగుణం. సత్వగుణం ఎట్లా ఉంటుందంటే
అద్దము వలె, ఇప్పుడు అద్దం ఉందిగా, అద్దము వలె హృదయం అనేది సత్వగుణం. ఇదే శరీరం కదా. శరీరంలో 3 ఉన్నాయి లేదా? ఇవి గోడలో 3 ఉన్నాయిగా. అలాగే ఇప్పుడు మనకు చూడండి, ప్రాణం ఉందా లేదా అందరికీ తెలుస్తుంది కదా, చూస్తానే తెలుస్తుంది, చూస్తానే అందరిలోనూ తెలుస్తుంది, చలనం తెలుస్తుందిగా. ఇది ప్రాణం, ఇది రజోగుణం. ప్రాణం ఉందని అది చూసి చెప్పేది డాక్టర్లు, వీడు కరెక్ట్గా ఉన్నాడా లేదని వాడు కదలికి లేనప్పుడు అది చూసి చెప్తారు. మనకి ఇప్పుడు చూస్తానే తెలుస్తుందిగా ప్రాణం ఉంది. డాక్టర్ చూసేది మళ్ళా అది ఇంకా డీప్గా పోతుంది. ప్రాణం ఎట్లుంది ఏం కథ అనేది ఇంకా పోతే అవంతా డీప్గా పోతాయి. ప్రాణోవా బ్రహ్మ, ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ప్రాణమే బ్రహ్మము అని వస్తుంది. మళ్ళా ఎట్లా ప్రాణం బ్రహ్మం అవుతుంది? దానిపైన మళ్ళా ప్రాణము ఎట్లా ఇప్పుడు శరీరాన్ని అంతా ఆడిస్తుందిగా. దీంట్లో కూడా కొద్దిగా వస్తుంది, నేను దాన్ని కూడా కొద్దిగా టచ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, శరీరం ఆడుతూ ఉంది. శరీరము జడం, శరీరం తమోగుణం. దాంట్లో ఏమైనా తెలుస్తుంది? గోడలో ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. అదే గ్రానైట్ కొద్దిగా తెలుస్తుంది. అట్లాగే ప్రాణం అనేది ఉంది కాబట్టి కొద్దిగా తెలుస్తుంది. కానీ హృదయం సత్వగుణం, చాలా స్పష్టంగా తెలుస్తుంది. హృదయము సత్వగుణం కాబట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? అంతా ఉందిగా. ఆకాశం అంతా ఉంది. ఆకాశములాగానే ఆత్మ కూడా సర్వం ఉన్నది. అయితే ఆకాశం ఉందా ఆత్మ ఉందా అని అంటే, ఆకాశము నీకు ఉన్నట్లుగా నీకు తెలుస్తుంది, కానీ ఉన్నది నిజంగా ఆత్మస్వరూపం. ఆకాశము ఆత్మస్వరూపమునందు నీకు ఆకాశం అని నీ మనస్సు, నీ కన్ను నీకు చూపిస్తూ ఉంది. నీ మనస్సు, నీ కన్ను ఇది ఆకాశము అని చూస్తూ ఉంది, కానీ ఆడు నిజంగా ఉండేది ఆకాశము కాదు. ఆడుండేది ఆత్మ. ఆత్మ అంటే నీ చూపు ఏం చేసింది? నీ చూపు ఆడుండేదాన్ని ఇది చూసేది ఏదో చూస్తూ ఉంది. ఆ మనస్సు ఏం చేసిందంటే, ఆ మనస్సు దానికి ఒక పేరు పెట్టేసింది. అంటే ఒకటి ఉంటే ఇంకొకటిగా చూస్తున్నావు. ఉండేది ఒకటి, నువ్వు చూస్తూ ఉండేది ఇంకొకటి. సరే, హృది సంస్ఫురత్, అది ఎట్లన్నా సరే అది ఏదో ఒకటి చూస్తున్నావు కదా, అది తెలుస్తూ ఉందిగా, నీకు తెలియబడుతూ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ దాన్ని గుర్తిస్తున్నావు కదా. ఆ గుర్తించే సామర్థ్యం ఎవరిది అనేది ఇప్పుడు ఇక్కడ మనస్సు గుర్తిస్తూ ఉందిగా. మనస్సు గుర్తిస్తుందా అంటే మనసుకు ఆ సామర్థ్యం లేదు. మనసుకు ఆ సామర్థ్యం లేదు. గుర్తించే సామర్థ్యం ఇచ్చింది వెనకాల ఉండేటువంటి చైతన్యము వలన. వెనకాల ఉండే చైతన్యం వలన దీనికి ఆ సామర్థ్యం వచ్చింది. దానివల్లనే ఇది వచ్చింది. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టి పాత్రలో నీళ్లు, బియ్యము అవన్నీ వేసినాం, కూరగాయలన్నీ వేసినాం, ఉడుకుతున్నాయి కదా. కింద మంట పెట్టకుండా ఉడుకుతుందేమో చూడు. కింద మంట పెడితే కదా ఇప్పుడు ఉడికింది. నీళ్లు అవి ఉడికినాయా లేదా కింద మంట ఉడికించిందా? సరే, మంటనే పెట్టు, వీటిని వారగా పెట్టు, అప్పుడు ఉడుకుతుంది. అంటే రెండు ఒక జాగాలో ఉంటేనే ఉడుకుతుంది, అవునా? అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ చైతన్యము, ఈ శరీరము, మనస్సు, ఇవన్నీ అన్నీ ఒక జాగాలో ఉన్నాయి. ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి, మిక్చర్ లాగా ఉన్నాయి. ఇక్కడ మిక్చర్ లాగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? వివేకవంతుడు ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. 13వ అధ్యాయం ఏమిటి? క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, దైవాసుర సంపద విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగం. అంటే భాగం చేస్తాడు, విభజన చేస్తాడు. ఎవరు?
వివేకవంతుడు. ఇది ఆత్మ, ఇది అనాత్మ. అయోగ్యత అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వివేకం కలిగినప్పుడు అది వస్తుంది. అదే చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఇక్కడ అది చూపిస్తుంది. ఇక్కడంతా కలిసిపోయినట్లు కూడా ఆత్మ అనాత్మ కలవలేదు. నిజంగా ఆత్మ అనాత్మ పాలు నీళ్ళ మాదిరి కలవదు, కానీ కలిసినట్లుగా చేసింది అవిద్య. అవిద్య గురించి ముందు చెప్పుకొని ఉండాం. అవిద్య గురించి చెప్పుకోండాం. సంవృత్యా జాయతే సర్వం శాశ్వతం నాస్తి తేన వై సద్భావేన హ్యజం సర్వం ఉచ్ఛేదస్తేన నాస్తి వై. ఈ మంత్రం తెలిస్తే ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది, ఈ శరీరం ఎట్లా ఏర్పడింది అంతా తెలిసిపోతుంది. అవిద్యాస్వరూపం యొక్క ప్రభావమే అది. సంవృత్యా జాయతే సర్వం. జాయతే సర్వం. సర్వం అంటే అంత. ఇదంతా పుట్టిందంతా దేని నుంచి వచ్చింది? అవిద్య నుంచి వచ్చింది. అవిద్యా ప్రభావం చేత ఈ దేహం ఎట్లా కనిపిస్తూ ఉంది, ఈ ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది అనేది కూడా ఈ మధ్యలోనే చెప్పినాను. ఈ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాతనే చెప్పాను. శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అనేటువంటివి చెప్పినప్పుడు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. సరే, ఇప్పుడేంటి ఇక్కడ ఈ హృదయం అనేది చూడు, సత్వగుణం యొక్క ప్రభావము ఇక్కడుంది. రజోగుణ ప్రభావం ప్రాణం రూపంగా శరీరం అంతా వ్యాపించి ఉంది. తమో గుణం శరీర రూపంగా ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకు గోడలో మధ్యలో అద్దం ఫిక్స్ చేసినట్లుగా సత్వగుణం ఇక్కడ ఫిక్స్ చేశారు. సత్వగుణం ఇక్కడ ఫిక్స్ చేశారు. రజోగుణం అనేది శరీరం అంతా వ్యాపించి ఉంది. శరీరమే తమో గుణం. ఇప్పుడు 3 గుణాలు వచ్చేసాయి కదా ఇక్కడ. ఈ 3 గుణాల్లో అక్కడ వచ్చి నిలబడినాడు ఒక మనిషి. ఎక్కడ కనిపిస్తుంది? ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. అదే విధముగానే వెనకాల ఆత్మస్వరూపం అనేది ఉంది. ఆత్మస్వరూపం ఉన్న కారణం చేత ఆత్మస్వరూపం ఏమైంది? దేంట్లో ప్రతిబింబిస్తుందంటే అద్దంలో ప్రతిబింబిస్తుంది. స్వచ్ఛేషు ప్రతిబింబవత్. స్వచ్ఛేషు. సత్వగుణం ఎట్లుంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. ఆత్మ సర్వగతో హ్యాత్మ. సర్వత్రావభాసతే. సదా సర్వగతో హ్యాత్మ న సర్వత్రావభాసతే బుద్ధ్యాదేవ అవభాసతే. స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఆత్మస్వరూపం సర్వము ఉన్నది. ఆత్మస్వరూపము సర్వము ఉన్నది. మరి సర్వము ఉంటే సర్వం ఎందుకు తెలియబడట్లేదు అని అంటే, అయ్యా సర్వము రజోగుణ తమో గుణముల చేత ఏర్పడి ఉన్నది. సత్వగుణం ఎక్కడుంటుందో అక్కడ సత్వగుణం దగ్గర ఏమవుతుంది? అది ప్రతిబింబిస్తుంది. అదేవిధంగానే నీ హృదయం అనేటువంటిది సత్వగుణముతో ఏర్పడినది. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఏం చేస్తుంది? జ్ఞానం అనేటువంటిది ప్రకటింపబడుతుంది. అందుకే అంతఃకరణ శుద్ధి చేసుకో, అంతఃకరణ శుద్ధి, మనశుద్ధి, మనశుద్ధి, మనశుద్ధి అని అందుకే చెప్పుకుంటూ ఉండేది. ఇది ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళను ఏ విధంగానైనా బోల్తాలు కొట్టించవచ్చు. ఇది బోల్తా కొట్టించేదానికి ఇది ఎవరిది? ఇదే నీకు సంబంధించినది. నువ్వే చేసుకుంటున్నావు. ఇక్కడ నువ్వు శుద్ధం చేసుకుంటే నువ్వు బాగుపడతావు. ప్రపంచంలో ఉండే వాళ్ళను ఏదో మనం నటించి చూపించినట్లుగా ఇక్కడ నటించి చూపిస్తే మోసపోయేది వాడే. నేను భగవద్గీత నేర్చుకునేదానికి పోతూ ఉంటుంది మా అమ్మగారి దగ్గరికి. ఒక అమ్మగారి వద్ద నేర్చుకుంటూ ఉంటుంది. అమ్మగారి దగ్గరికి వెళ్ళేది, ఏమరా ఈ పొద్దు శ్లోకాలన్నీ చదివినావా అంటది. చెప్పినాను అమ్మగారు. చెప్తాను అమ్మగారు అనేది. చెప్తాను అంటే 2 అర్థాలు. పొద్దున్నే చెప్తాను అనే ఒక అర్థము, ఇంకా చెప్తాను అమ్మగారు నేను చెప్తాననే అర్థంలో చెప్పేవాడిని. చెప్పుకొని ఉంటే కదా నేను పొద్దున్నే చెప్పుకున్నాననే అర్థంతో చెప్తానని చెప్పేవాడిని. అంటే 2 అర్థాలు వచ్చేటట్లుగా మాట్లాడేవాడిని. సరే, ఆ అమ్మగారికి ఏదో పని ఉంటే కదా అప్పుడు చెప్పించాల్సిన శ్లోకం మాత్రం చెప్పించి, సరే నువ్వు ఇంకొప్పుడు పోయి మళ్ళీ చదువుకో అని అంటుంది. ఆ అమ్మగారికి టైం ఉన్నది అనుకో, చెప్పు అంటుంది.
అన్ని శ్లోకాలు ఇంకప్పుడు చెప్పాలి. అంటే అక్కడ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మగారిని మోసం చేస్తున్నానా లేదా నేను మోసపోతున్నానా? నేను చెప్తే ఏమవుతుంది? చెప్పితే నాకు రివిజన్ అవుతుంది, చెప్పకపోతే ఆ అమ్మగారికి ఏమైనా నష్టమా? అమ్మగారికి ఏం నష్టం లేదు. స్వామీజీ చెప్పారు, ఆత్మస్వరూపాన్ని గురువు గారు వచ్చి ఇది ఆత్మస్వరూపం అనేం నిన్నేమి ఇది చేయడు, నీకు దారి చూపిస్తాడు, ఏలు పెట్టి దారి చూపిస్తాడు. పోవాల్సింది ఎవరు? పోవాల్సింది నువ్వు పోవాలి. అదేవిధంగానే సన్యాసం ఇచ్చేసినావని చెప్పేసి నువ్వేమన్నా పెద్దది ఆత్మస్వరూపం అయిపోయినావని నువ్వు అనుకుంటావేమో. ఆత్మస్వరూపం అయినావా లేదనేది ఎవరికి తెలియాలా? ఎవడికి వాడికి తెలియాల. సన్యాసం తీసుకున్నవాడు ఆత్మస్వరూపమే, సన్యాసం తీసుకోని వాడు కూడా ఆత్మస్వరూపమే. ఎవడు చాలా స్పష్టంగా గుర్తిస్తే వాడు ఆత్మస్వరూపం అనేటువంటిది స్పష్టమవుతుంది. సన్యాసం తీసుకునేంత మాత్రాన వాడేమి ఆత్మస్వరూపం కావాల్సిన అవసరం ఇదేం కాదు. అంటే ఎవడి అంతఃకరణం శుద్ధమైతే అక్కడ చాలా స్పష్టంగా ప్రకటమవుతుంది, చాలా స్పష్టంగా తెలియబడుతుంది, ప్రకటింపబడుతుంది. హృది సంస్ఫురత్. శ్లోకం చూడు, ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఉందా? హృదయమునందు సంస్ఫురత్. స్ఫురత్ అనంటే ప్రకటించుట, సంస్ఫురత్ అంటే సమ్యక్ స్ఫురత్, చాలా స్పష్టంగా ప్రకటింపబడుతుంది. ఈ అద్దాలు ఉన్నాయి చూడండి, ఈరోజు ఇచ్చినారు. ఈ అద్దాలు ఈరోజు తీసుకున్నాం. ఈ అద్దాలు తీసేస్తే బాగానే కనిపిస్తుంది నాకు. ఈ అద్దాలు వేసుకుంటే ఈరోజే కదా ఇచ్చినారు, ఇది అడ్జస్ట్మెంట్ కావాలా. వేరే అద్దాలు ఉన్నాయి, అద్దాలు ఏమో బాగానే కనిపిస్తున్నాయి, అవి కూడా బాగానే కనిపిస్తాయి. అవి లాంగ్, అంతకుముందు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు ఈ అద్దాలతో. నాకు ఈ అద్దాలే సెట్ కాలేదు. సెట్ అయ్యిందని నేను అనుకున్నాను కానీ సెట్టే కాలేదు. ఇప్పుడు మాత్రం సెట్ అవుతూ ఉంది. వాళ్ళకి చెప్పిన డీటెయిల్డ్గా వాళ్ళకి చెప్పి కూర్చొని పెట్టి వాళ్ళ తలకాయ తినేసి చేస్తే వాళ్ళు మీరు ఇబ్బంది పడకండి, మేము దానికి సెట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సార్లు 2 క్లాసెస్ మార్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే 2 సార్లు తీసుకుని 2 మార్చేసి ఇప్పుడు 2 ఇచ్చినారు మళ్ళా. సరే, అదొకటి ఇంతకుముందు వేసుకుంటున్నాను చూడండి, అది బాగా కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఇది ఈరోజు వచ్చిందట, వారం రోజులకు ముందు పెట్టి అదెందుకు తెప్పించారంట సపరేట్గా. సరే, ఇప్పుడు వేసుకుంటే బాగా క్లారిటీగానే ఉంది, కానీ కొద్దిగా అడ్జస్ట్ కావాలా. ఎందుకు చెప్తున్నాను? అద్దాలు వేసుకున్నాం కదా, అద్దాలు వేసుకుంటే ఇప్పుడు మరి ఇట్లున్నారు కదా, కొద్దిగా ఇట్లుంది కదా, మరి దాన్ని తీసేయచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఈ కంటికి ఉండే విధానం వేరుగా ఉంటుంది. ఈ అద్దాలు నాకు కరెక్ట్గా వాళ్ళన్నీ టెస్ట్ చేసి అన్ని కరెక్ట్గా చేసి ఇచ్చినారు. నాకు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏం తెలుస్తూ ఉంది? ఇంతకుముందు అద్దాలు వేసుకుంటే చాలు ఇక్కడ నొప్పి వచ్చేది. ఇప్పుడు ఇది నొప్పి రావట్లేదు, క్లారిటీ వస్తుంది, కాకపోతే కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉంది. అడ్జస్ట్ కావడం అనేది కొంచెం టైం పడుతుంది కదా. ఎత్తులు తగ్గులు తెలుస్తూ ఉంది. ఆయన ఇచ్చినప్పుడు చెప్పాడు, వేసుకొని దీన్ని వేసుకుంటారా ఇంకోటి వేసుకుంటారా మీరు, ఎందుకంటే వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు, ఇదే వేయండి అని చెప్పినాను. సరే, ఇదే ఇచ్చినాడు, ఇదే వేసుకొని వచ్చిన. నడుస్తూ ఉంటే కొద్దిగా రోడ్లో కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొంతమందికి 1 రోజులో అడ్జస్ట్ కావచ్చు, 3 రోజుల్లో అడ్జస్ట్మెంట్ కావచ్చు, కొంతమందికి వారం రోజులు కూడా పట్టచ్చు అని అన్నాడు. అట్లాగని ఇప్పుడు నేను తీసేస్తే నాకు సెట్ కాదు. అంటే ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి కదా నేను. అదేవిధంగానే ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటి హృది సంస్ఫురత, హృదయమునందు సమ్యక్ స్ఫురతి, చాలా స్పష్టంగా ఉంది, అది నీకు ప్రకటింపబడుతూ ఉంది అని చెప్తున్నాడు. నాకు ఎట్లా ప్రకటింపబడుతూ ఉంది? నాకేం తెలియలేదే అని అంటే, నాయన నువ్వు వేసుకోండి అద్దాలు, వేరే అద్దాలు వేసుకుంటే నీకేం కనిపిస్తుంది?
ఆ అద్దాల ప్రకారంగా కనిపిస్తుంది, అంతే కదా. ఆ అద్దాలు పనికిరావని 2 అద్దాలు ఎందుకు మార్చినాము? కనిపించలేదు కాబట్టి మార్చినాం. బయట ఉండేది అక్షరాలే కదా, పుస్తకమే కదా. మీ దగ్గర ఉండే పుస్తకమే నా దగ్గర ఉంది, నా దగ్గర ఉండే పుస్తకమే మీ దగ్గర ఉంది. మరి నేను అద్దాలు వేసుకున్నా, నాకు కనిపించాలి కదా. అద్దాలు తీసేస్తే అసలు కనిపించలేదు. అప్పుడు ఏదో ఒక అద్దాలు వేసుకున్నా, అదేందో అలికేసినట్లుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అద్దాలు ఇస్తే ఇప్పుడు ఏదో కనిపిస్తూ ఉంది, కానీ కొద్దిగా తేడాలు ఉన్నాయి. ఏంటి? అడ్జస్ట్మెంట్ కావాలిగా, కావాలి కదా, ఇంకా టైం పడుతుంది. అదే విధంగానే తెలిసిన మహానుభావులు చెప్తున్నారు. కొద్దిగా తెలుస్తుంది కదా, హృదయ సంస్ఫురత తెలియబడుతుంది కదా, మనస్సు అనేది ఉంది, గుర్తిస్తున్నాం కదా. ఇదంతా గుర్తించేటువంటి సామర్థ్యం అనేటువంటిది పరాప్రకృతి అపరాప్రకృతి 2 చెప్పుకున్నాం కదా. పరాప్రకృతి అనేటువంటిది చైతన్యం, అపరాప్రకృతి అనేది శరీరం. అపరాప్రకృతి రూపంగా ఈ శరీరం ఉన్నది, పరాప్రకృతి రూపంగా చేతనత్వం ఉన్నది. ఈ చేతనత్వము ఈ శరీరము 2 కలిపి ఇప్పుడు నీకు తెలుస్తూ ఉన్నది, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. ఇక్కడ ఇవి 2 ఆత్మ కాదు, ఇవి 2 ఆత్మ కాదు, కానీ ఈ రెండింటికి ఆ సామర్థ్యం ఇచ్చింది వెనకాల ఉండేటువంటి ఆత్మ వల్ల. ఇది చేస్తూ ఉంది అని అంటే వెనకాల ఉండే దాని వలన చేస్తూ ఉంది అని మనం తెలుసుకోవాలి చాలా స్పష్టంగా. ఇద్దరు వాకింగ్ పోతూ ఉన్నారట, ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే ఆత్మ ఒకరు, అనాత్మ ఒకరు. ఆత్మ ఒకరు, అనాత్మ ఒకరు. ఆత్మ ఏమనిందంటే ఇద్దరు నడుస్తూ పోతూ, చూడు నేను సత్యం, నేను నిత్యం, నేను ప్రకాశం, ఆనందము నేను అని చెప్పింది. సత్యమే కదా. అంటే నువ్వు అసత్యము, నువ్వు అనిత్యము, నువ్వు ప్రకాశించేదానివి కాదు అని ఇది చెప్పింది. అనాత్మ మాట్లాడింది. అనాత్మ ఏం మాట్లాడింది తెలిసినా? కరెక్టే మహానుభావ, నువ్వు చెప్పిందంతా కరెక్టే, కాకపోతే నాకేమి ఉనికి ఏమీ లేదు, కానీ నేను ఉంటే నిన్ను గుర్తించేదానికి వీలవుతుంది. నేను ఉంటే నిన్ను గుర్తించేదానికి వీలవుతుంది అంటే ఇప్పుడు ఏమైంది? కాదు, ఇప్పుడు ఇంకోటి చెప్తానండి, మీరన్న దానికి ఒకటి. ఒక అమ్మగారు ఏం చేస్తారంటే చిన్న బిడ్డకు సత్యమునే పలుకవలయును అని చెప్పింది. ఒక ఆయనకు ఒక కొడుకు కూతురు అండి, ఒక కొడుకు కూతురు. వీళ్ళు ఏం చేసినారంటే, ఈయన ఆఫీస్కి ఎక్కడో పోయినాడు, ఇంట్లో అమ్మగారు కొడుకు కూతురు వీళ్ళు ఉన్నారు. ఈ అమ్మ ఏందో చేసింది, అది ఆయనకి చెప్తే తిడతాడు అని ఏం చేసిందంటే వాళ్ళకి చెప్పింది. వీళ్ళు గమనం ఉండరు కదా, వీళ్ళు చెప్పేస్తారు, రే ఇది మీ నాన్నకి చెప్పొద్దు అని చెప్పింది. సరే అంతా అయిపోయింది. వాళ్ళ నాయన వచ్చినాడు, ఎంత చేసుకుంటున్నారు వీళ్ళు. తర్వాత వాళ్ళ నాయన ఈ అమ్మగారు ఏదో వంట రూమ్లో ఏదో పని చేసుకుంటున్నారు. ఆయన వచ్చి వీళ్ళు చెప్పలా, గమ్మున ఉన్నారు. ఏందో అంతా చేసుకుంటుండే, రే నాయన ఏం జరిగిందిరా ఈరోజు అందని అన్నాడు. వాడంతా చెప్పి అమ్మ ఇది చెప్పొద్దని చెప్పింది. ఎందుకు చెప్పినాడు వాడు? వాడికి ఇది చెప్పద్దు అని చెప్పింది చూడు, అదంటే ఏమో తెలియదు వాడికి. అసత్యం అంటే ఏమి, సత్యం అంటే ఏమని వాడికి తెలియదు. సత్యమును అసత్యమును నేర్పుతా ఉండేది ఎవరు? తల్లి మాత్రమే నేర్పుతుందా, మళ్ళీ తండ్రి నేర్పడా? ఇద్దరు నేర్పుతారు.
ఇద్దరు నేర్పేది అదే కదా. సత్యమును అసత్యమును నేర్పుతా ఉండేది మనమే. అంటే ఈ సత్యం అనేది ఏది ఉందో ఈ ఈ అమ్మగారు పిల్లలకు చెప్పిందనమాట, సత్యమునే పలుకవలయును. అమ్మ సత్యమునే పలుకవలయును అంటే అంటే సత్యం అంటే ఏమి అని అడిగింది అప్పుడు ఆమె. అంటే ఉండేది మనం చెప్తాం కదా, మరి సత్యమునే పలుకవలయును ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే ఇంకప్పుడు ఆమెకు తలకాయ తిరిగింది. ఏమిటి అప్పుడు చెప్పాల్సి వచ్చింది, అసత్యం అనేది ఉండేదాన్ని ఉన్నట్లు కాకుండా వేరే విధంగా చెప్తాము, దాన్ని అసత్యం అంటారు. చూడండి ఎట్లా చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు గుర్తించేటట్లు చెప్పాలా, గుర్తించేట్లు చెప్పాలి కదా. చిన్నపిల్లల మనస్సు అంత శుద్ధముగా ఉంటుంది. మొన్న ఈ మధ్యలో ఒకరు మాట్లాడితే ఏమన్నారంటే, ముదిగుబ్బ వాళ్ళు కాళహస్తిలో ఒక అమ్మగారు వేరే ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నారు. సరే ఉపదేశం తీసుకుంటే నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు, స్వామి ఉపదేశం తీసుకొని చచ్చిపోవాలని అన్నారు కదా, ఉపదేశం తీసుకొని శిశువై చచ్చిపోవాలి అని అన్నారు కదా అని అనింది ఆవిడ. సరే అమ్మా, ఉపదేశం తీసుకుని శిశువై చచ్చిపోవాలి కరెక్టే, శిశువు అంటే ఏమి అని అడిగినా నేను. శిశువు అంటే ఏమి? ఇప్పుడు ఉపదేశం తీసుకునింది చిన్న బిడ్డనా, మరి శిశువై చచ్చిపోవాలని కదా అంటారు. శిశుత్వము రావాల. ఇప్పుడు చెప్పినాను చూడండి, శిశువు యొక్క భావన ఎలా ఉంది? ఉన్న సత్యమే తెలుస్తుంది వాళ్ళకి, కానీ ఉన్న సత్యమే తెలుస్తుంది కానీ అసత్యమును. ఇప్పుడు రోడ్లో అడుక్కుంటుంటారండి ఒకరు, ఆమె ఒక బిడ్డను పట్టుకొని, ఒక బిడ్డను సంకలో వేసుకొని అడుక్కుంటుంటుంది. ఆమె ముఖం ఎట్లుంటుంది? దీనంగా పెట్టుకొని అడుక్కుంటుంది అడుకోదా? ఆమె ముఖం అడుక్కుంటే ఆమె ముఖము దీనంగా ఉంటుందా ఉండదా? ఈ దీనంగా ఉండే ఆమె ఒడిలోనో జోలులోనో ఉంటాడే బిడ్డ, ఆ బిడ్డ ముఖం ఎట్లుంటుంది? ఎందుకు? అది శిశువు, అది శిశువు. అంటే శిశువుకి లోక వ్యవహారాలు అనేటువంటివి అవసరం లేదు వాడికి. అంటే లోక వ్యవహారములను ఇంకా తెలియదు వాడికి. ఈ ఉపదేశం తీసుకున్న తర్వాత ఏం కావాలంటే లోక వ్యవహారాలను అధిగమించుట, లోక వ్యవహారాలను అధిగమించి శిశువు కావాలి. అర్థమైందా? అది ఉపదేశం అని అంటే. అట్లా మారాలి. కానీ ఎంతసేపు నేను ఉపదేశం తీసుకొని శిశువై చచ్చిపోతే సరిపోయినా, మంత్రపిండం అంటే ఏది మాంసపిండం కాకుండా మంత్రపిండం అయిపోయి చచ్చిపోవాలా, మంత్రపిండం అయిపోయి చచ్చిపోవాలనేటువంటి ఇది ఒక నానుడి. అంటే మంత్రపిండం కావాలి కరెక్టే, మంత్రపిండం ఎక్కడైంది? శిశువు అయితే కదా. మంత్రం తీసుకుంటే మాత్రము శిశువు అయిపోతాడా? అది తెలుసుకోవాలా మనం అలా అయిపోవాలా. శిశువుకుండే బుద్ధి లేదా మనకి? ఆ శిశువుకుండే బుద్ధిలాగా మనం స్వచ్ఛమైన బుద్ధి కావాలి. స్వచ్ఛమైన బుద్ధి అయితే మనం శిశువు అయిపోతాం. అర్థమైందా? ఇది హృది సంస్ఫురత్, హృదయమునందు స్ఫురిస్తుంది అటువంటి నిష్కల్మషమైనటువంటి తత్వం. ఏమంటే ఎవరిని చూసి నవ్వుతుంది ఆ బిడ్డ చెప్పండి? తల్లిని చూసే నవ్వేదే. ఎవరిని చూసినా ఒకటే విధంగా ఫీల్ అవుతుంది, ఎవరిని చూసినా నవ్వుతుంది. నేను ఈరోజు ఈ కంటెద్దాలు తీసుకొని వస్తూ ఉంటే ఒక ఆయన స్కూటర్లో పోతున్నాడు, ఒక 5 సంవత్సరాల బిడ్డ ఉంటుంది, ఆ ముందర నిలబడు